కగార్ని ఆపివేయాలి ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపివేయాలి. నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మన దగ్గర ఇప్పుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని ఇంతకు ముందు కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆపరేషన్ కగార్ 2 అని కూడా పెట్టి మళ్ళీ కర్రెగుట్టలో కూడా కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మళ్ళీ ఆపరేషన్ కగార్ 2 అని చెప్పి మళ్ళీ కుమ్మింగ్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు కుమ్మింగ్ చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి ఈ ఆపరేషన్ కగార్ అనేది కొనసాగుతుంది. భారత ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలి, కానీ ఈ పథకం ఏంటి? ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 1000 మందిని అయితే చంపేశారు. ఇక దాదాపుగా ఆ పార్టీని కూడా నిర్మూలించేశారు. నిర్మూలించిన ఆ క్రమంలో దాదాపుగా 1000 మంది చనిపోతే అందులో 800 మంది ఆదివాసీలు చనిపోయారు. ఆదివాసీ మహిళలు కూడా చనిపోయారు. అంతటితో ఆ రక్త దాహం తీరని భారత పాలకులు ఫిబ్రవరి 18 నాడు ఆపరేషన్ కర్రెగుట్ట 2 అనే పథకాన్ని పెట్టి, ఈ పథకంలో అగ్రనాయకులు ఉన్నారని ఆ అగ్రనాయకుల 4 పేర్లు ప్రకటించి, మొత్తం మావోయిస్టుల పార్టీలో ఇంకా 15 మందిలే ఉన్నారు. ఆ 15 మంది మొత్తం ఈ అగ్రనాయకుల 4గురిని చంపేస్తామని అంటమేంది? వాళ్ళని తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెడతామని కాదు, వాళ్ళను చంపేస్తామని ప్రకటన చేసి ఉంది. దీన్ని వ్యతిరేకించాలి. ఇది ఒక్కటే కాదు, ఈ ఆపరేషన్ కర్రెగుట్ట ఇది 2వ పథకం. మొదటి పథకం పోయిన సంవత్సరం ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు కొనసాగించిన ఆ పథకంలో దాని అమలులో దాదాపుగా 31 మంది చనిపోయినారు. 31 మందిలో 25 మంది ఆదివాసీలు ఉన్నారు, ఆదివాసీ మహిళలు ఉన్నారు. భారత ప్రభుత్వానికి ఈ దాహం తీరేటట్టుగా లేదు. ఇవాళ పచ్చని దండకారణ్యం ఎర్రని రక్తంతో నిండిపడి ఉంది. అది ఒక ఎర్రని తివాచిగా ఉంది. దిక్కులేని ప్రజలు అక్కడ మాకు దిక్కెవరని అడుగుతూ ఉన్నారు. ఆదివాసీలు దిక్కులేని వాళ్ళు అయినారు. అక్కడ లక్షలాది చెట్లు నరికివేస్తూ ఉన్నారు. పర్యావరణ విధ్వంసం జరుగుతూ ఉంది. గుట్టలు భూస్థాపితం అవుతుంది. ఆ గుట్టలు బూడిదగా తయారవుతున్నాయి. ఆ బూడిదంతా వచ్చి భారతదేశ ప్రజల కళ్ళల్లో కొట్టబడుతుంది. ఈ విధ్వంసాన్ని ఆపడం కోసం భారత ప్రజలందరూ ముక్త కంఠంతో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడాలి. ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పోరాటం చేయటమే కాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యక్ష చర్యలు మాట్లాడటము, స్టేట్మెంట్లు ఇవ్వటము, నినాదాలు చేయటం కాకుండా ప్రత్యక్ష చర్యలు చేపట్టాలని, అప్పుడు మాత్రమే ఆపరేషన్ కగారు నిలువరించబడుతుందని, అప్పుడు మాత్రమే ఈ మారణ హోమానికి తెరదించబడుతుందని అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు, మేధావులకు, బుద్ధిజీవులకు పౌర హక్కుల సంఘం సవినయంగా అప్పీల్ చేస్తా ఉంది. అంటే ఆపరేషన్ కగార్ కూడా ఇంతకుముందు కూడా చూసుకున్నట్లయితే మార్చి 31 కల్లా అయిపోతుందని చెప్తాను. ఒక్క మావోయిస్ట్ని కూడా ఈ దేశంలోనే లేకుండా చేస్తానని చెప్పి కూడా అమిత్ షా కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ మీ స్పందన ఏంటి? అదే మరి, మావోయిస్టులు లేకుండా చేస్తామంటే అర్థమైంది మావోయిస్టులను చంపేయటం అని. అంటే మావోయిస్టులు మనుషులు కారా? మావోయిస్టులు ఈ భారత పౌరులు కాదా? అత్యున్నత న్యాయస్థానం ఏమన్నది? భారత రిపబ్లిక్ తన బిడ్డలను తానే చంపుకుంటుందా అన్నది. తన బిడ్డలను తానే చంపుకుంటుంది కదా, చంపే అధికారం ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాం. ఒకవేళ సాయుధులు అయి ఉంటే, ఆయుధాలు పట్టుకొని ఉంటే, భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఏ నేరానికి ఎంత శిక్ష వేయాలో అన్ని రకాల సెక్షన్లు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా, సెక్షన్ల ప్రకారంగా శిక్షించండి. కానీ ఒక మరణశిక్ష విధించే అధికారం ఏ కేంద్ర రాష్ట్ర పాలకులకు ఉంటుందా అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళే చంపేటానికి అధికారం ఉంటే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, న్యాయమూర్తులు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు అనేది వాళ్ళ ప్రశ్న. ఎవరైతే నేరం చేస్తారో, నేరారోపణ మోపబడుతుందో ఆ వ్యక్తులను తీసుకొచ్చి న్యాయస్థానాల ముందు నిలబెట్టాలి. కానీ ఏకంగా చంపేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. కర్రెగుట్టల్లో మోహరించిన గ్రేహాండ్స్ బలగాలను వెనక్కి తీసుకోండి. విచిత్రంగా ఏర్పాటు చేసిన గ్రామానికి ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఉపసంహరించండి. మీరు పౌర హక్కులను నిలబెడతామన్నారు, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఏ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు, పౌర హక్కులు నిలబెట్టడానికి పోరాటం 53 సంవత్సరాలుగా పౌర హక్కుల సంఘం చేస్తుందో, ఆ పౌర హక్కుల సంఘం అగ్ర నాయకులను
రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కా బాలయ్యను అంబయ్యను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మీకు ఇవాళ ఒక యాసిడ్ టెస్ట్, పౌర హక్కులను నిలబెడతాము అంటే పౌర హక్కుల నాయకులు జైల్లో ఉండవచ్చా? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అంటే పౌర హక్కుల సంఘం నాయకులను జైల్లో పెట్టడమా? మీ దృష్టికి వచ్చిందో రాలేదో, ఆ పోలీసుల మీ నియంత్రణ పోలీసు యంత్రాంగం పని చేస్తుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ వివరాలు తెప్పించుకోండి. పౌర హక్కుల సంఘం నాయకులను బేషరతుగా విడుదల చేయండి అని చెప్పి డిమాండ్. మార్చి 31 కల్లా ఆపరేషన్ కాగర్ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. తర్వాత కూడా మళ్ళీ ఏమైనా కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా? ఇక 31 వరకు పరిసమాప్తి చేస్తాం, నిర్మూలించామన్న తర్వాత ఇక 31 నాటికి నిర్మూలించబడుతుందేమో. కనుక ఆ తర్వాత మీరు ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంపులను ఎత్తివేస్తామని ఒక ప్రకటన చేయండి. పారామిలిటరీ బలగాలను, సరిహద్దు బలగాలను ఉపసంహరిస్తామని ప్రకటన చేయండి. ఆ వనరుల దోపిడీ జరగదని ఒక ప్రకటన చేయండి. పర్యావరణ విధ్వంసం ఏప్రిల్ 1 నుంచి ఇంకా జరగదని చెప్పండి. పెసా యాక్ట్ను, ఆదివాసీల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఆదివాసీ రక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను గౌరవిస్తామని, ఆదివాసీలు విస్థాపనకు గురి కాకుండా అదే ప్రాంతంలో స్వేచ్ఛగా యథేచ్ఛగా అడవిపైన ఆధారపడి జీవించే విధంగా మేము అన్ని సౌకర్యాలను కల్పిస్తామని, మీరు వేస్తున్న రోడ్లను వెంటనే నిలిపివేస్తామని, అభివృద్ధి నమూనాను అక్కడ అమలు పరచమని ఒక ప్రకటన చేస్తే నిజంగానే మార్చి 31, 2026 మీరు పెట్టిన గడువుకు అర్థం ఉంటుందని తెలియజేస్తా ఉంది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ అక్కడ ఇంతవరకు కూడా లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అగ్రనేతలందరూ కూడా అడవిలలోనే ఉన్న కర్రగుట్టలో ఉన్నారని చెప్పి సమాచారం కూడా వచ్చిందని వాళ్ళందరూ కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఫిబ్రవరి 18, 2026 నాడు మొదలుపెట్టిన ఈ 2వ ఆపరేషన్ కర్రగుట్టల పథకం ఏదైతే ఉందో అక్కడ అగ్రనాయకులు ఉన్నారన్న దానితో 4 అగ్రనాయకుల పేర్లు ప్రకటించి కూడా ఆపరేషన్ కర్రగుట్ట 2ను మొదలుపెట్టారు. మళ్ళీ ఒక 5 చనిపోయారని మరుసటి రోజు ప్రకటించి ఉన్నారు. ఆ 5 పేర్లు ఎవరో, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ఏందో ప్రకటించలేదు అక్కడి ఐజీ సుందరరాజన్. కనుక అదంతా పుట్టి బూటకమని మనకు అర్థమవుతుంది. నిజమేంటి, అక్కడ రోడ్లు వేయదలుచుకున్నారు. రోడ్లు వేసే కాంట్రాక్టర్లకు రక్షణగా భారత సైన్యాన్ని పంపారు. భారత సైన్యం చూసి చూడక అక్కడ ఉన్న ఐఈడి ఎక్స్ప్లోజివ్స్ మీద కాలు పెడితే వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోవటానికి బాధ్యత భారత ప్రభుత్వం వహించాలి. భారత ప్రభుత్వం చర్యల వల్ల మావోయిస్టులు చనిపోతున్నారు, ఆదివాసీలు చనిపోతున్నారు, పోలీసు బలగాలు చనిపోతున్నాయి. ఈ హింసకు మారణ హోమానికి స్వస్తి పలకండి. ఇవాళ మావోయిస్టుల కోసం కర్రగుట్ట 2 ప్రోగ్రాం మొదలు పెట్టలేదు. అక్కడ అభివృద్ధి నమూనాను అమలు పరచడం కోసం చేస్తున్నారు. ఆ 4 లేన్ల రోడ్ల విస్తరణ అక్కడ అవసరం లేదు. ఈ రకంగా మాట్లాడితే అభివృద్ధికి వ్యతిరేకం అంటున్నారు. అర్బన్ నక్సలైట్లు అంటున్నారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న ఆదివాసీలకు ఏ అభివృద్ధి పథకాలు అవసరమైతాయో వాటిని అమలు పరచండి. స్కూళ్ళు ఏర్పాటు చేయండి, ఆరోగ్యశాలలు ఏర్పాటు చేయండి, వాళ్ళకు ఒక ప్రామాణికమైన జీవితాన్ని కల్పించండి, ఉద్యోగాలు కల్పించండి. అది వాళ్ళు కోరుకుంటున్నారు అక్కడ ఆదివాసీలు. ఈ అభివృద్ధి నమూనాను వెంటనే వెనక్కి తీసుకోవాలి, పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్స్. ఆపరేషన్ కాగారు కూడా 10 రోజుల్లో మిగిలింది. మళ్ళీ ఆపరేషన్ కాగార్ 2 అని చెప్పి కూడా మళ్ళీ కర్రగుట్టలో కూడా కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు కదా మీ స్పందన? కర్రగుట్టల్లో కుమ్మింగ్ చేసినా, భారత భూభాగంలో ఎక్కడ కుమ్మింగ్ చేసినా ఆపరేషన్ కగార్ అయినా, అంతకుముందు గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహారు, సమాధానం, ఇవన్నీ కూడా ఆదివాసుల మీద, ఈ దేశ మూలవాసుల మీద యుద్ధం చేయడం. ఈ దేశ మూలవాసుల మీద యుద్ధం చేసే హక్కు ఈ పాలకులకు లేదు. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగంబద్ధంగా పరిపాలిస్తామని చెప్పిన ఎవ్వరు కూడా ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేసే హక్కు లేదు. ఈ దేశ ప్రజల హక్కులు హరించేది లేదు. ఇవాళ ఈ దేశ భూభాగాన్ని, ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న భూముల్ని, ఆ భూముల కింద ఉన్న ఖనిజ సంపదని దోచివేయడానికి మాత్రమే
ఈ యుద్ధాలని ఈ ఆపరేషన్లన్నీ చేస్తున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ 1, 2 వరకు కూడా కేవలం ఆదివాసీల హక్కుల ఉల్లంఘనే, ఆదివాసీల మీద దౌర్జన్యమే, యుద్ధం ప్రజల మీద చేస్తున్నారు. సిగ్గుపడాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పాలకులైనా ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి సిగ్గుపడాలా. ఈ దేశంలో మీడియా నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రజా సంఘాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషులను చంపేస్తుంటే, ఆదివాసీలను చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవడం, ప్రశ్నించలేని ఒక బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశ కోర్టులు స్పందించాలా, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు స్పందించాలా, ఈ దేశ పౌర సమాజం స్పందించాలా. ఇది ప్రజల మీద యుద్ధం. అది కూడా అమాయకులైన, ఏ అభివృద్ధికి నోచుకొని ఇంతకాలము అన్నిటికీ దూరంగా ఉండి తమ బతుకు తామే బతికిన వాళ్ళని చంపేసి అక్కడ పోయి త్రివర్ణ పతాకాలను ఎగరేస్తున్నారంటే ఇది పాలకుల అజ్ఞానం, అహంకారం, బాధ్యత రహించు. మార్చి 37 కల్లా మారణం అయితే ఆగదని కూడా చెప్పి, ఒకవేళ చర్చిద్దామని చెప్పినా కానీ చర్చలు లేవు, ఏం లేవు చెప్పి ఆపరేషన్ కగార్ని అయితే అట్లనే ఉంచుతున్నారు కదా, ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్ని కొనసాగించడమే కావచ్చు. ఈరోజు ఆపరేషన్లు, కగార్లు, రకరకాల పేర్లతోటి దేనికోసం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అది ఖచ్చితంగా ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి, ఆదానీలకి, అంబానీలకి కట్టబెట్టడానికి. ఈ స్థితిలో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు కూడా ఉన్నది. ఒక ఆదివాసీ బిడ్డ, ఆదివాసుల మీద ఇంత పెద్ద దారుణం యుద్ధం జరుగుతుంటే కూడా ఎందుకు మౌనం? అంటే ఆమె ఆదివాసీలకు ప్రాతినిధ్యం వహించట్లా, ఆమె అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటది, ఎక్స్ నక్సలైట్ గా చెప్పుకుంటది. కానీ ఆమె ఈ రోజు ఆదివాసీల మీద మారణ హోమాన్ని ఖండించలేకపోతుంది. అదే ఆదివాసీల హక్కులని ఆమె అర్థం చేసుకోలేకపోతే, ఆదివాసీల మీద జరుగుతున్న ఊచకోతని, మారణ హోమాన్ని ఆమె ఖండించలేకపోతే అది ఆమె బాధ్యత వహించాలా. దాన్ని మేమందరం కూడా ఆదివాసీ బిడ్డలుగా ఉన్న ఎవరైనా ప్రశ్నించాలి, నిలదీయాలి, ఖండించాలి అని చెప్తున్నాం. ఆదివాసీ ఏతరుల అయిన మేము ఇన్ని కేసులు, ఊపాలంటి కేసులు పెట్టినా కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మా బాధ్యత అనుకుని మేము మాట్లాడుతున్నాం. ఆ బాధ్యత ఫీల్ కాకపోతే అది ఆమెను అడగండి, దయచేసి ఆమెని ప్రశ్నించండి. ఏ ఆదివాసీ బిడ్డ అయినా ఆదివాసీల ఊచకొత్త. ఇవాళ మన ఉత్తర తెలంగాణలో బీజేపీ వచ్చింది, ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి. వాళ్ళు ప్రశ్నించాలా, బీజేపీ అధికారంలోకి వచ్చి తోటి ఆదివాసీలని ఊచకొత్తకు వస్తుంటే మేము ఎందుకు ఓట్లేయాలా, మా ఆదివాసీలకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుందని ఆదివాసీ ప్రజలు ప్రశ్నించాలి, ఆదివాసీ నేతలు ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు, ఒక్క సీతక్కే కాదు అందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రజల మీద యుద్ధం చేసి మన ప్రజలు ఊచకొత్తకు వస్తుంటే మనం మాట్లాడలేనటువంటి ఈ బలహీనతనే ఇవాళ పాలకులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మనిషి అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు ప్రశ్నించాలి. ఒక సీతక్కేంటి, ఏ ఆదివాసీ బిడ్డ అయినా ప్రశ్నించాలి. కీలక నేతలు కూడా ఇంతవరకు కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా కర్రగుట్టలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం మేరకు కూడా వాళ్ళందరూ కూడా కూమింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చెప్పారు? కీలక నేతలు బతకాలని కోరుకుందాం. 40 ఏళ్ళు 50 ఏళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఇప్పటికీ కూడా నిలబడిన వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రతి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళని ఇప్పుడు కొంతమంది లొంగిపోయారు, మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటే బయటకు వస్తామంటే రానివ్వాలి, లేదా మేము ప్రజల కోసం నిలబడతామంటే వాళ్ళని వేటాడి చంపడం, ఈ వేటలు ఆపాలి, ఆపరేషన్ కగార్ని ఆపాలి అనేది మేము కోరుతున్నాం. కొద్ది రోజుల క్రితంలో, ఇంకా కొద్ది రోజుల్లో ఆపరేషన్ కగార్ కూడా పూర్తి కాబోతుంది, డేట్ అనేది దగ్గరకు వస్తుంది. అలాగే అమిత్ షా చేసిన స్టేట్మెంట్ కూడా ఆ మావోయిస్ట్ అనే వాళ్ళు దేశంలో లేకుండా చేస్తామని కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ పై మీ స్పందన ఏంటి? దేశంలో మావోయిస్టులని లేకుండా చేయడము అనేది చాలాసార్లు గతంలో జరిగింది. ఇప్పుడు కూడా పూర్తిగా తుడిచిపెట్టేస్తామనే అది సాధ్యం కాదనే నేను బలంగా విశ్వసిస్తున్నాను. అయితే చరిత్రలో కొన్నిసార్లు పోరాటాలు ఓడిపోయాయి. చరిత్రలో పోరాటాలు ఓడిపోయినంత మాత్రాన ప్రజల సమస్యలు తీరినట్టు కాదు. ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా ఎన్నో పోరాటాలు ఓడిపోయినాయి. మనకు ఎన్నో ఆదివాసీ వీరులు, సిద్ధు ఖాను, తిల్కా మాంజీల దగ్గర నుంచి మన దొడ్డి కొమరయ్య నిజాంకు వ్యతిరేకంగా కానీ, అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగినాయి కానీ ఇవన్నీ ఓడిపోయి చరిత్రలో. 200 ఏళ్లుగా ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్నోసార్లు ఓడిపోయారు కూడా. అయినంత మాత్రాన ఆ పోరాటాలు ఆగలేదు. ఇప్పుడు కూడా ఈ పోరాటాల్ని ఇప్పుడు ఓటమి గురవుతుందా లేదా అనేది పూర్తిగా తుడిచిపెట్టడం అనేది అసాధ్యమని నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే ఇప్పుడు
అయినా ఈ ప్రజల సమస్యలు ఉన్నంత కాలం వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఆదివాసీలు ఇప్పుడు ఇది పూర్తిగా ఆపరేషన్ పూర్తి కూడా కాలేదు, ఆపరేషన్ కగారు. అయినా అక్కడ ఆదివాసీల్ని పూర్తిగా అక్కడ నుంచి నిర్వాసితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ గ్రామ సభల్లో పర్మిషన్ లేకుండా మైనింగ్కి ఇవ్వడం కోసం జరుగుతున్నాయి. వాటన్నిటిని తప్పనిసరిగా అక్కడ ఆదివాసీలు ప్రతిఘటిస్తూనే ఉంటారు. మొన్న ఈ మధ్యనే ఒక వీడియో వచ్చింది, ఇట్లే ఒక గ్రామ సభలో ఒక యువకుడు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏంది మా దగ్గర ఏమి సాయుధ బలం లేదనేనా మీరు ఇంత దూకుడుగా వస్తున్నారు, మళ్ళీ ఆయుధాలు పట్టలేమా అని కూడా ఒక సాధారణ యువకుడు ప్రశ్నించాడు. అంటే అక్కడ ఎటువంటి ప్రతిక్రియ ఉంది ఆదివాసులు, ఎందుకంటే వాళ్ళది అస్తిత్వ పోరాటం, తమ జీవన్మరణ పోరాటం అది. కాబట్టి తప్పనిసరిగా పోరాటం ఒక ఆదివాసీలే కాదు, రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతూ ఇప్పుడు కార్మికుల గురించి ఎట్లాంటి చట్టాలు వచ్చినాయి, రైతాంగం గురించి ఎట్లాంటి చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు రైతాంగానికి సంబంధించి మీటర్లు పెట్టాలి, స్మార్ట్ మీటర్లు పెట్టాలి అనేది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకోబోతున్నది. సో ఆ స్మార్ట్ మీటర్ల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నది ఎవరికి? అదానికి. ఇప్పుడు ఇవన్నీ బయటికి ఇవన్నీ ప్రజల్లో తప్పనిసరిగా ఈ సమస్యలు ఉన్నంత కాలం ప్రజలు పోరాటానికి వస్తూనే ఉంటారు. ఓకే, ఇంత చాలా వరకు కూడా కూమింగ్ చేస్తున్న పరిస్థితిలో కూడా చాలా మంది కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు ఆశన కావచ్చు, ఆజాద్, వీళ్ళందరూ కూడా ఆ టీముల ద్వారా కూడా లొంగిపోయారు. కాకపోతే ఇంకా అదే అడవిలో కూడా ఉన్నటువంటి రాజిరెడ్డి, దేవ్జీ, తిరుపతి వీళ్ళందరూ కూడా ఎందుకు లొంగిపోవట్లేదు, వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి ఇంతవరకు కూడా లొంగిపోలేదు. అంటే ప్రాణాలు కాపాడుకోవాలనే ఆశ లేదా, లేకపోతే ఏదో ఒక మావోయిస్ట్ పార్టీ ఇంకా ఉండాలి, మార్చి 31 కల్లా ఇంకా మావోయిస్ట్ పార్టీ ఉండాలని చెప్పి ఒక మెసేజ్ చేయడం కోసం ఇంకా అక్కడే ఉన్నారు? ఎట్లా అంటే ఇప్పుడు అసలు నిజానికి విప్లవకారులు విప్లవ పోరాటంలోకి వెళ్ళినప్పుడే ప్రాణాలు కోసం అని కాదు పోయింది. సరే, దాంట్లో ఇప్పుడు చాలా ఆపరేషన్ కగార్ తర్వాత విపరీతమైన నిర్బంధం వచ్చి ఈ ఉద్యమం మీద అంటే ఇది పూర్తిగా ఓటమికి గురవుతుందో అనే ఒక సెక్షన్లో కొద్ది మందిలో నిరాశ ఏర్పడిన వాతావరణంలో ఆసన్న, వేణుగోపాల్ వీళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళు ఆ నిరాశ నుంచి కూడా చాలా మంది లొంగిపోయి ఉండొచ్చు. కానీ అంత ప్రాణభయంతోనే అని కాదు, ఎందుకంటే విప్లవంలోకి వెళ్ళినప్పుడే ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరుగుతాయి, చనిపోతారనేది ఆ సంసిద్ధతలోనే వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు మన ఈ ఆపరేషన్ కగారు మొదలైన తర్వాత కూడా ఎన్ని వందల మందిని ఈ ఎన్కౌంటర్లో చంపిండ్రు, అయినా కూడా వాళ్ళు ఆ సంసిద్ధతతో ఉన్నారు. కాబట్టి అట్లయినా ఇప్పుడు అడవిలో ఉన్న వాళ్ళు కూడా ఆ సంసిద్ధతో ఉండింటారు. కాబట్టి విప్లవాన్ని ఈరోజు చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతామనే ఒక చారిత్రక దృక్పథంతో ఉన్న నమ్మకం వల్లనే వాళ్ళు అక్కడ ఉన్నారని అనుకుంటున్నాను. అంటే ఇడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత, మృతి చెందిన తర్వాత కూడా తీసుకొచ్చే టైంలో కూడా ఎవరు రారనుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అదే అంత్యక్రియల్లో కూడా ఎన్నో లక్షల మంది కూడా ఆదివాసులు కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా ఒక చిన్న వీడియో అయితే కూడా బయటకు కూడా రావడం జరిగింది. ఆ ఎర్ర మట్టిని కూడా తీస్తున్న పరిస్థితిలో కూడా మళ్ళీ ఇడ్మా చనిపోయినాక మళ్ళీ అడవిలో కూడా వీళ్ళందరూ కూడా ఇదంతా ఎర్ర మట్టిని తీస్తున్నారు, ఖనిజాల కోసం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక చిన్న వీడియో కూడా బయటకు రాసి ఒక అమ్మాయి కూడా దీన్ని బయట పెట్టడం జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు అంటే మావోయిస్టులు ఉంటేనే అడవి బాగుపడుతుందా, లేకపోతే వాళ్ళందరూ బయటకు వస్తే మళ్ళీ అడవి అదే విధంగా మైనింగ్ కోసం పోతుందా, ఎట్లా అదాన్యాల కోసం పోతుందా? మైనింగ్ కోసం చేయడం కోసమే ఇంత దారుణ మారణకాండ జరుగుతున్నది. అంటే ఇప్పుడు మావోయిస్టులు లేని ప్రాంతాల్లో కూడా చాలా నిర్బంధం, అంటే ప్రజాస్వామికంగా నిరాయుధంగా పోరాటం చేస్తున్న ఆదివాసీల పోరాటాల మీద కూడా చాలా నిర్బంధం నెలకొన్నది. అంటే ఇప్పుడు నియాంగిరి లాంటి చోట్ల ఎంతో కాలంగా, అంటే మావోయిస్టులతో మాత్రమే కాదు, మావోయిస్టులు లేకుండా కూడా వాళ్ళు చాలా ప్రజాస్వామికంగా నిరాయుధంగా పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా దాన్ని అణిచివేయడానికి, అంటే ఒక్క అణిచివేయడమే కాదు, ఎంతో దుర్మార్గమైన పద్ధతులు అవలంబిస్తున్నారంటే అబద్ధాలు చెప్పడం. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా గ్రామ సభల పేరుతోటి టౌన్లలో పెట్టడం. నిజానికి పేసా చట్టం ప్రకారం కానీ భారత ప్రభుత్వమే చేసిన చట్టాల ప్రకారం ఏదైతే గ్రామ సభలు నిర్వహించి అక్కడ పర్మిషన్ తీసుకొని ఈ చట్టాలను ఈ పాలసీలని అమలు చేయాలనో అవి లేకుండా ఇది చేస్తున్నది. కాబట్టి ఇది ఒక మావోయిస్టులను అణిచివేసినంత మాత్రానే ఈ సమస్యలు పూర్తిగా పోవు కదా. కాబట్టి ఆ సమస్యలు ఉన్నంత కాలం పోరాడుతూనే ఉంటాం.
ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నాం? మీ పౌర హక్కుల సంఘం నుంచి కావచ్చు, ప్రజా సంఘాలందరూ కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇంకా ఆపరేషన్ కాగర్ అనేది ఆఫ్ చేయాలి, కర్రెగుట్టలో కుమ్మింగ్ కూడా ఆపాలని చెప్పి కూడా, మారణ హోమం ఆపాలని చెప్పి కూడా అందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మీ డిమాండ్స్ ఏంటి? మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది చాలా స్పష్టంగానే కర్రెగుట్టలో ఈరోజు జరుగుతున్న ఆపరేషన్ ని ఆపాలి. ఎందుకంటే కర్రెగుట్టలో ఈ గతంలో జరిగినప్పుడు కూడా, ఆపరేషన్ జరిగినప్పుడు కూడా లక్షల తూటాలని, బాంబులని వేసి ఇంకా ఒక 20 మంది కనీసం గాయపడి పడుకొని ఉన్న వాళ్ళని, పేషెంట్లుగా ఉన్న వాళ్ళని పట్టుకొని చంపారనేది మనకు బయట సరెండర్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు. అంటే కర్రగుట్టలు ఆ టైంలో ఉండి తర్వాత సరెండర్ అయిన వాళ్ళు కూడా ఈ విషయం చెప్పారు. అంత దుర్మార్గాలు మనకు బయటికి, అక్కడ మీడియా లేకుండా, బయట నుంచి ఎటువంటి సమాచారం లేకుండా ఈరోజు జరుగుతుంది ఏదైతే ఉందో. ఎందుకంటే మనకు 2 రోజుల కిందట కూడా 5గురు అక్కడ చనిపోయిండ్రు, 10-15 మందిని అరెస్ట్ చేసిండ్రు అని వచ్చింది. వాటి గురించి ఏం తెలియదు, ఎందుకంటే మీడియాకి అక్కడ పర్మిషన్ లేదు. ఇటువంటివన్నీ అందుకే కగార్ని వెంటనే ఆపాలి అనేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆపుతుందా అంటే గత 2 ఏళ్ల ఇది చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం ఆపుతుందా లేదా అనే దానికంటే కూడా ప్రజలు ఈ జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, దీన్ని ప్రతిఘటించాలి అనే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతున్నది. అట్లే తెలంగాణ ప్రభుత్వం 7వ డిమాండ్గా ప్రజాస్వామ్యాన్ని అమలు అన్నారు. కాబట్టి తెలంగాణ వైపు నుండి కూడా ఈ కర్రెగుట్టల ఆపరేషన్లు కానీ వీటిలో ఇక్కడ నుంచి పార్టిసిపేషన్ పూర్తిగా ఆపేయాలని కూడా డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు రీసెంట్ గా కూడా చాలా మంది కూడా కర్రెగుట్టల నుంచి కూడా వచ్చారు. ఇంతకు ముందు కూడా కుమ్మింగ్ జరిగింది. కుమ్మింగ్ లో కూడా చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే మళ్ళీ అదే కర్రెగుట్టలో కూడా దేవిజీ వాళ్ళందరూ ఉన్నారు అని చెప్పి కూడా మళ్ళీ కుమ్మింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. మారణ హోమం అయితే ఇంకా జరుగుతూనే ఉంది, కాకపోతే దగ్గరలోనే ఉంది. ఇంకా ఆపరేషన్ కాగారు కూడా పూర్తి కావడానికి ఎట్లా చూసుకోవచ్చు అన్న? మరి ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తెలంగాణ ప్రజాఫ్రంట్గా పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలా ఒక డెడ్ లైన్ పెట్టి ఒక ప్రజాస్వామిక ఉద్యమాలను, అణగారిన ప్రజల హక్కుల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళను తీవ్రవాద మావోయిస్టులు అనే పేరుతోన వాళ్ళని చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీరు వాళ్ళని చంపడం అంటే, వాళ్ళని నిర్మూలించడం అంటే ఈ దేశంలో అభివృద్ధిని సమూలంగా అమలు జరపాలి. ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు జరపాలి. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ప్రజలకందరికీ అందే విధంగా ఇది అణగారిన వర్గాలు దోపిడికి పీడనకు గురవుతున్నటువంటి ప్రజల మొత్తం అభ్యున్నతి, వాళ్ళ చైతన్యం, వాళ్ళ అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశంలో సమూలంగా ఏదైతే ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత పోతుంది. అంతేగాని ఆ దోపిడీ, పీడన, అణిచివేత ఉన్నంతకాలం ఈ దేశంలో తిరుగుబాటు, ప్రజల నుంచి దోపిడీ దళారి పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉంటుంది. ఆ అణిచివేత, దోపిడీ లేనటువంటి సమాజం, ప్రజలు పౌర ప్రజాస్వామిక హక్కులు సమూలంగా అమలు జరిపినప్పుడే ఈ దేశంలో అన్ని విధాల ప్రజలకు సమస్య పరిష్కారం అవుతుంది తప్ప మావోయిస్టులను అంతం చేయడం అంటే దేశంలో ఉన్నటువంటి అవినీతిని, దోపిడీని, వీటిని అన్నిటిని రూపుమాపాలి. అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కూడా ఆదివాసులకి చెందే విధంగా ఉండాలని చెప్పేసి ఈ దళారీ పెట్టుబడిదారులను కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లో కూడా ఆపరేషన్ కాగర పూర్తవుతుంది. అమిత్ షా చేసిన స్టేట్మెంట్ కూడా దేశాల్లో ఎక్కడ మావోయిస్ట్ అనే పేరు కూడా వినపడకుండా చేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాను. అంటే దీనిపై ఈ స్పందన ఏం చెప్తారు మీరు దీనిపై? అంటే మావోయిస్ట్ అనే పేరు కూడా వినపడకుండా చేస్తామంటే అధికార దానంతోనా లేదా అధికార బలంతోనా ప్రజల మీద ఒక దమనకాండను ప్రయోగించవచ్చునేమో, కానీ ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేక విధానాలను, మీరు చేస్తున్నటువంటి దోపిడీ విధానాలు ఎంత కాలం ఉంటాయో, ఈ అణచివేత విధానాలు ఎంత కాలం ఉంటాయో, పేద ప్రజలను చంపే విధానాలు ఎంత కాలం ఉంటాయో అంతకాలం ఈ తిరుగుబాటు అనేది ఉంటుంది. ఈ వాళ్ళనుకున్నట్టుగా ఉద్యమం మొత్తం కూడకంగా పోతుంది అనేది ప్రభుత్వాలు చెప్తున్న దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఖచ్చితంగా ఉద్యమం అనేది, పోరాటం అనేది ఎప్పటికి ఉంటుంది, దాన్ని ఎవరు తుడిపేయలేరు. ఇది ప్రజలు జగమెరిగిన సత్యం. అన్న నమస్తే. నమస్తే. నా ఆపరేషన్ కాగర్ ఆపేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. కాకపోతే డేట్ అయితే దగ్గరలో ఉంది. నా మార్చి 31 అంటే కొద్ది రోజులు, నెల 10 రోజులు కూడా ఉంది. అయితే కర్రెగుట్టలో మళ్ళీ కుమ్మింగ్ జరుగుతుంది. సిపిఎం పార్టీ, మావోయిస్ట్ పార్టీ అగ్రనేతలందరూ కూడా మళ్ళీ అందులోనే ఉన్నారు. ఇంతవరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్లా చెప్తారు? అంటే ఈరోజు
డేట్ పెట్టి అప్పటికల్లా విప్లవకారులు అంతమంది ఇస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించింది. మేము ఒకటి అడగదలుచుకున్నాం, వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగని, అవిద్యని, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులకి కనీసం వైద్య సదుపాయాలు లేక అనేక మంది విద్యార్థులు, అనేకమైనటువంటి ప్రజలు చనిపోతూ ఉన్నారు కదా. కరోనా వస్తే గంగలో కలిసినాయి కదా మన శవాలని, భారతదేశ శవాలని. మరి ఇట్లాంటి ఒక చర్యల మీద మీరు టైం ప్రకటించి దీన్ని రూపుమాపుతామని చెప్పేసి మీరు మాట్లాడండి, మేము హర్షిస్తాం. అంటే ఈ సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకోకుండా ఇదేదో మావోయిస్ట్ పార్టీ భారత ప్రభుత్వం యొక్క సమస్యగా మనం అర్థం చేసుకోవద్దు. ఈ సమస్య అనేది అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంతరాలమైనటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కరించకుండా ఈ దేశంలో కుల సమస్యని, నిరుద్యోగ సమస్యని, అలాగే మహిళల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోకుండా ఈ రకంగా డేట్ పెట్టి చంపి సమస్యను మొత్తం ఉద్యమాన్ని వెనుకబడతామని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఈ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు, ఇది ప్రజాస్వామికమైనటువంటి ఆలోచన కూడా కాదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకోండి, సమస్యను పరిష్కరించేందుకు మీ యొక్క విధానాలు మార్చుకోండి, మీ యొక్క విధి విధానాల్ని రూపొందించండి అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పటివరకు కూడా లొంగిపోయే చాలా మంది మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. డీసీపీ దగ్గర కూడా లొంగిపోయారు. మరి ఇంతవరకు కూడా మా రాజిరెడ్డి కావచ్చు, అలాగే దేవిజీ, వీళ్ళందరూ తిరుపతి వీళ్ళందరూ కూడా లొంగిపోలేదు. ఏం మెసేజ్ ఇద్దాం అనేది ఇంతవరకు లొంగిపోలేదు. అంటే వాళ్ళు ఎందుకు లొంగిపోలేదంటే మమ్మల్ని అడిగితే మనం ఏం చెప్తాంలే, కానీ వాళ్ళదొక పార్టీ ఉంది, వాళ్ళకొక ఐడియాలజీ ఉంది, వాళ్ళ రకంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికమైన హక్కులు, రాజ్యాంగం రూపొందించినటువంటి హక్కులు, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాసినప్పుడు ప్రజా సంఘాలుగా, ప్రజలుగా, ఈ దేశ పౌరులుగా ప్రశ్నిస్తారు. ఈరోజు మీరు మావోయిస్ట్ పార్టీ గత 2 సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎవరి మీద దాడులు చేసిన పరిస్థితి లేదు. కానీ ఎందుకు వీళ్ళు పట్టుకొని కాల్చి చంపుతా ఉన్నారు అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దేశంలో ఉన్నటువంటి మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం కూడా అంబానీ, ఆదాని, వేదాంత లాంటి కంపెనీల కోసం ఇవ్వడం కోసం వీళ్ళుతున్నారు. ఇవ్వాలంటే వీళ్ళు అడ్డుగా ఉన్నారు. వీళ్ళని తొలగిస్తే కానీ ఆ దేశంలో ఖనిజ సంపద, సహాయ సంపద మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఒక పక్క చెట్లను కొట్టేస్తా ఉన్నారు, లక్షల చెట్లను కొట్టేసినారు. ఆయన లొంగిపోయినప్పుడు ఆయన్నే మళ్ళీ మేమే బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించుకుంటామని చెప్పేసి ఒక ఐరన్ కంపెనీ ప్రకటించింది. అంటే అర్థమైంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఐరన్, ఖనిజ సంపదలు, అదేవిధంగా 73 రకాల ఖనిజ సంపదలు మొత్తం కూడా ఉట్టిగా కారచౌకగా వాళ్ళ అనునయాలకు ఇవ్వడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనకు అర్థమవుతా ఉంది కదా. కాబట్టి ఇది సహాయ సంపదను కాపాడుకోవడం కోసం జరుగుతున్న నిరసన, ఈ దేశం సంపదను కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఆందోళన కార్యక్రమంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆపరేషన్ కగార్ 2ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మార్చి 31 కల్లా మావోయిస్ట్ పార్టీ ఒక సంచలన ప్రకటన కూడా చేయబోతుందని కూడా సమాచారం అయితే ఉంది. ఒకవేళ గట్టిగానే సమాచారం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు కూడా లొంగిపోయే అవకాశం ఉందా? అంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఏం చెప్పలేంలే, కానీ ఈ దేశం అంటే ఇక్కడ మేము కేవలం ఇట్లా నరమేధానికి పాల్పడడం, అందరినీ కాల్చి చంపడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాబట్టి దీన్ని ఆపాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఆపరేషన్ కగార్ 2 అయిపోయిన తర్వాత వాళ్ళు గెలుస్తారా, వీళ్ళు గెలుస్తారా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనేదాన్ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసి చెప్పలేము. కానీ ఇదే ఈ చంపుడు ఏదో ఉందో ఈ చంపుడు ఆపాలని చెప్పేసి మేము అడుగుతాను. వాళ్ళకి చాలా మంది లొంగిపోతున్నారు. చర్చలు చేయండి, శాంతి చర్చలు చేయండి, సమాజాన్ని మూలాల నుంచి అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము మాట్లాడుతాం.